సో ఫ్రెండ్స్, క్యాండిల్ స్టిక్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బుల్ పవర్ ఎలా ఉంది, బేర్ పవర్ ఎలా ఉంది, ఓకే, ఎవరు గెలుస్తారు, మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న క్యాండిల్ స్టిక్స్ అనేవి చెబుతాయి ఫ్రెండ్స్. ముందుగా హ్యామర్. దీనికి ఫ్రెండ్స్ నేమ్ ఎందుకు వచ్చిందంటే హ్యామర్ లాగా ఉంది కాబట్టి. హ్యామర్ అంటే తెలుసు కదా, మన తెలుగులో సుత్తి అంటాం. ఆ సుత్తి షేప్లో ఉంది కాబట్టి దీన్ని హ్యామర్ అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇదేంటి కలరు బ్లాక్గా ఉందంటారు. జనరల్గా ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ రెడ్లో ఉంటాయి, లేకపోతే గ్రీన్లో ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా, బేస్డ్ ఆన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ని బట్టి. బట్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియో అనేది కంపల్సరీగా చూడాలి, దాని యొక్క సీక్వెన్స్ ఇది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ ఓపెన్ క్లోజ్ అనేది దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇది రెడ్ క్యాండిల్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదు అంటే గ్రీన్ క్యాండిల్ అయినా అయ్యి ఉండొచ్చు. ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ అన్నమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం దీన్ని ఆ బ్లాక్ కలర్ అనేది పెయింట్ చేసుకున్నాం. అదే మనకి ఓపెనింగ్ అండ్ క్లోజ్ అనేది ఇంపార్టెంట్ అయితే డెఫినెట్గా ఏంటంటే కలర్ అనేది మనం ఇవ్వాల్సి వచ్చేది. ఈ రెండు కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. మనకి ఏ కలర్ క్యాండిల్ అయినా సరే దాని యొక్క షేప్ను బట్టి ఏంటంటే డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, హ్యామర్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే కొద్దిగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. హ్యామర్ అంటే కింద ఉన్న షాడో అంటాం కదా, అంటే విక్ అనుకోవచ్చు. షాడో ఇది ఎంత లెంత్ ఉండాలి, ఈ యొక్క రియల్ బాడీ ఎలా ఉండాలి, ఈ పైన విక్ ఉండొచ్చా లేదా అనేది ఇక్కడ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సుత్తిలాగా యాజ్ ఇట్ ఈజ్గా ఉండనక్కర్లేదు. ఈ యొక్క విక్కు కొద్దిగా దగ్గరగా ఉన్నా పర్లేదు, కొద్దిగా దూరంగా ఉన్నా పర్లేదు. దట్ ఈజ్ ఓకే, యాక్సెప్టబుల్. బట్ ఫ్రెండ్స్, ఈ యొక్క రియల్ బాడీ ఏదైతే బ్లాక్ కలర్లో ఉందో దీన్ని మనం రియల్ బాడీ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికున్న దీన్ని ఏంటంటే లోవర్ విక్ అంటాం, లోవర్ షాడో అని కూడా అంటాం ఫ్రెండ్స్. అయితే మనకు ఒక క్యాలిక్యులేషన్స్, ఒక మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ కోసం అంటే ఒక కంక్లూజన్ అనేది తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడా మనకి 100 పాయింట్స్ ఉందనుకోండి. లైక్ బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ తీసుకుంటే పాయింట్స్ అంటాం, అదేవిధంగా మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే 100 రూపీస్ అంటాం. ఈ క్యాండిల్ యొక్క లెంత్ మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే టాప్ టు బాటమ్ అనేది 100 పాయింట్స్ ఉంటే దీంట్లో ఏంటంటే ఈ రియల్ బాడీ అనేది 1/4 to 1/3 అనేది ఉండాలన్నమాట. అంటే 1/4 అంటే ఎంత ఫ్రెండ్స్, 100లో 25 పాయింట్స్ అనేది మినిమం ఉండాలి. ఇది ఓకే ఫ్రెండ్స్, 25 పాయింట్స్ అనేది ఉండాలి. మిగతాది ఇక్కడ 75 మిగిలిపోయింది కదా, ఇది 70 ఉండొచ్చు, ఇది 5 ఉండొచ్చు, లేకపోతే ఇది 69 ఉండొచ్చు, ఇది 6 ఉండొచ్చు. బట్ ఏంటంటే మనకి 25 అనేది అంటే 1/4 ఆఫ్ ద టోటల్ లెంత్ ఎంత ఉందో దాంట్లో 1/4 ఆఫ్ ద వాల్యూ అనేది మనకి ఉండాలన్నమాట. దెన్ ఏంటంటే దీన్ని మనం హ్యామర్గా కన్సిడర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇదే హ్యామర్లో ఇక్కడ దాకే మనకి ఈ యొక్క విక్ లోవర్ షాడో అనేది ఫార్మేషన్ జరిగిందనుకోండి ఇక్కడ దాకా, దీన్ని ఏంటంటే మనం ఇండెసిషన్గా తీసుకుంటాం కానీ హ్యామర్గా కన్సిడర్ చేయం. ఓకే, జనరల్గా ఏంటంటే మనకి ఈ యొక్క లెంత్ అనేది కనిపించాలన్నమాట, వెరీ బిగ్గర్గా కనిపించాలి. దట్ ఈస్ ద హ్యామర్ ఫార్మేషన్ ఫ్రెండ్స్. అయితే ఈ హ్యామర్ యొక్క లక్షణం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లో మార్కెట్ అనేది కంటిన్యూస్గా కిందకు వస్తూ ఉందనుకోండి, ఇలా హ్యామర్ ఫార్మేషన్ జరిగింది అంటే మీనింగ్ ఏంటంటే ఈ యొక్క డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, ఈ డౌన్ ట్రెండ్ అనేది వీక్ అయిపోతుంది. రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వనివ్వండి, ఇక్కడ ఓపెన్ అవ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఫస్ట్ పాయింట్. దాని తర్వాత బేర్స్ ఏం చేశారంటే మార్కెట్ని కింద దాకా తీసుకొచ్చారు. అంటే బేర్స్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు, బట్ బుల్స్ ఒక పాయింట్ నుంచి ఏం చేశారంటే పైకి తీసుకెళ్ళిపోయారనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం ఏమొచ్చంటే డౌన్ ట్రెండ్ అనేది ఏదైతే ఉందో ఎక్స్టెండ్ అవ్వటం లేదు, ఎందుకంటే బుల్స్ అనేవాళ్ళు కింద బయింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క డౌన్ ట్రెండ్ అనేది వీక్ అయినట్టు కనిపిస్తుంది అనమాట మనకి. దాన్ని బట్టి ఏంటంటే ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ హ్యామర్ అనేది. సో ఫ్రెండ్స్, సేమ్ మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది కూడా చూసుకున్నట్టయితే ఏదైతే హ్యామర్ ఉందో దాన్ని తిప్పి పెట్టామనుకోండి, ఇన్వర్టెడ్ హ్యామర్ అనమాట ఇది. ఓకే, ఇది కూడా వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ట్రెండ్ రివర్సల్ సిగ్నల్. బట్ మీన్ వైల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక క్యాండిల్తో కూడా మనం దీన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఈ హ్యామర్ బిగ్గర్ టైం ఫ్రేమ్లో ఫార్మేషన్ అయిందనుకోండి, ఈవెన్ స్మాలర్ టైం ఫ్రేమ్ లైక్ 1 minute, 5 minutes అండ్ 15 minutes, 1 week, 1 day అండ్ 1 month టైం ఫ్రేమ్లో కూడా వీటన్నిటిని యూస్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా బెస్ట్ రిజల్ట్స్ కోసం ఏంటంటే మనం బెస్ట్ టైం ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అనుకోండి, మంత్లీ, డైలీ, వీక్లీలోకి వెళ్ళాలి. వెరాజ్ మీరు డే ట్రేడర్ అనుకోండి, లైక్ 1 minute, 5 minutes, 15 minutes లేదంటే 30 minutes, 1 hour టైం ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ అనేది వచ్చిందో ఇలా ఫార్మేషన్ జరిగితే
బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్ ఏంటంటే ఎంట్రీ అనేది ఈ పాయింట్ దగ్గర బ్లూ లైన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది ఎంట్రీ పాయింట్. ఏదైతే ఇక్కడ పింక్ కలర్ కనిపిస్తుందో ఇది మనకి స్టాప్ లాస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డిస్టెన్స్ 20 పాయింట్స్ ఉందనుకోండి, ఈ ఎంట్రీ నుంచి ఇక్కడికి 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతాం. అక్కడ నుంచి ఏంటంటే మనం 1:2 అనేది టార్గెట్ అనేది పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి 1:4 పెట్టుకుంటాం, ఒక్కొక్కసారి 1:1.5 పెడతాం, ఒక్కొక్కసారి 1:1 కూడా పెట్టుకుంటాం బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్ అండ్ మన యొక్క కన్విక్షన్. సెకండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా సేమ్ ఫ్రెండ్స్. మనకి ఇది కూడా ఏంటంటే ఒకవేళ మార్కెట్ చూడండి, సేమ్ సైకాలజీ. ఇక్కడ మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతూ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చింది, ఇక్కడో ఓపెన్ చేశారు, కానీ కిందకి వెళ్ళలేకపోతున్నారు. అంటే బేర్స్ అనే వాళ్ళ యొక్క పవర్ ఏమవుతుంది ఇక్కడ ఫ్రెండ్స్, తగ్గిపోతూ వస్తుంది. చూడండి మార్కెట్ మళ్ళీ ఏం చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి దాకా తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? బుల్స్ పైకి అనేది తీసుకెళ్ళటం జరిగింది. నా ఏంటంటే ఫ్రెండ్స్ మళ్ళీ అగైన్ కష్టపడి ఎలాగోలా బేర్స్ ఏం చేశారంటే, ఎక్కడైతే ఆల్మోస్ట్ ఓపెన్ అయిందో ప్రైసు, ఓకే ఇది ఓపెనింగ్ ప్రైస్ దగ్గర అదే ప్రైస్కి తీసుకురావటం కష్టపడ్డారనమాట. ఫైనల్గా ఇద్దరు కూడా బ్యాటింగ్ అనేది ఒక రకంగా ఏంటంటే గొడవ పడటం అనేది జరిగింది ఇక్కడ. బట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి ఈ యొక్క విక్ అనేది కనిపిస్తుందో, బేర్స్ యొక్క పవర్ వీక్గా ఉందో, నవ్ ఏంటంటే దిస్ ఈజ్ పవర్ఫుల్ సిగ్నల్ అనమాట. ఏది ట్రెండ్ రివర్సల్కి పవర్ఫుల్ సిగ్నల్ అప్ సైడ్. సో ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, జనరల్గా ఈ యొక్క బ్రేక్అవుట్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి స్లోగా ఇలా బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, దెన్ ఏంటంటే ఈ యొక్క బ్లూ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ పాయింట్ దగ్గర మనం ఏం చేయొచ్చు అంటే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఈ యొక్క పింక్ లైన్ దగ్గర ఏంటంటే అంటే ఈ యొక్క లో కింద స్టాప్ లాస్ అనేది మనం ఇనిషియేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే ఉందో హ్యామరు, ఇదేమో వీక్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏదైతే బుల్ ట్రెండ్ ఉందో, బేర్ ట్రెండ్ ఉందో వీక్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడికి వెళ్ళగానే బుల్స్ అనేది వచ్చేసారు, ఇది వీక్నెస్. బట్ దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో మనకి ఏంటంటే వీక్నెస్ కాదు, డైరెక్ట్గా ఏంటంటే బుల్స్ పవర్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపించింది. ఎలాగా, బేర్స్కి అసలు పవరే లేదు, ఇక్కడే ఓపెన్ చేశారు, ఇక్కడే ఉన్నారు, కిందకి వెళ్ళలేకపోయారు. బట్ ఇమీడియట్గా బుల్స్ మాత్రం పైకి తీసుకెళ్లారు. కాబట్టి ఆ క్యాండిల్తో పోలిస్తే ఈ క్యాండిల్ అనేది ఏంటంటే వెరీ పవర్ఫుల్ బుల్ సిగ్నల్ అనమాట. విచ్ వన్ ఈజ్ గుడ్ అంటే ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే యా, దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి హ్యాంగింగ్ మ్యాన్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్యాటర్న్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి హ్యాంగింగ్ మ్యాన్ అనే ఎందుకు పేరు పెట్టామంటే, సేమ్ మనం ఇది ఒక బాడీ లాగా, రియల్ బాడీ లాగా, ఈ వేలాడుతున్న కాళ్ళు అనుకోవచ్చు, చేతులు అనుకోవచ్చు, అలా అనమాట. సో ఎప్పుడైతే మనకి ప్రైస్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఉంది, పైకి వెళ్ళింది, ఒకనొక పాయింట్ని రీచ్ అయింది. ఆ పాయింట్ తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి, బుల్స్ అనేవాళ్ళు ప్రైస్ ఇక్కడ ఓపెన్ చేశారు, లేకపోతే ఇక్కడ ఓపెన్ చేశారు. ఓపెనింగ్ అనేది మ్యాటర్ కాదు మనకి, ఎందుకంటే డార్క్ బ్లాక్ కలర్ ఇచ్చామంటేనే కలర్ యొక్క క్యాండిల్ యొక్క కలర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ ఓపెన్ అయినా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కాబట్టి, ఆల్మోస్ట్ సేమ్ అంటే సపోజ్ ఇది 100 రూపీస్ ఓపెనింగ్ అనుకోండి, ఇది 101 అనుకోండి, పెద్ద డిఫరెన్స్ లేదు. ఓకే, బట్ కాంటెక్స్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ చూస్తే మనకి బుల్స్ యొక్క పవర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, బుల్స్ పవర్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఏంటంటే తగ్గిపోయింది, ఎందుకంటే పైకి వెళ్ళలేకపోయారు. అండ్ బేర్స్ ఏం చేశారంటే మార్కెట్ని కిందకి దాకా తీసుకొచ్చారు. బట్ అగైన్ ఏంటంటే ఫైనల్గా బుల్స్ అయితే కష్టపడి పైకి తీసుకెళ్ళడం జరిగింది. దిస్ రిప్రజెంట్స్ ద ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అనమాట. ఒకవేళ ఈ సిచ్యువేషన్లో మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, ఈ క్యాండిల్లో మనం ఏంటంటే సెల్లింగ్ ఆపర్చునిటీ అండ్ ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ అనేది చేసుకుంటాం. ఈ పాయింట్ దగ్గర మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. బట్ ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే సింగిల్ క్యాండిల్తో మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. దానికోసం ఏంటంటే నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కావాలి. కన్ఫర్మేషన్ అంటే నెక్స్ట్ అనదర్ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది అనుకోండి, ఆఫ్టర్ బుల్ మార్కెట్ తర్వాత, దెన్ ఓకే బేర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పేసి అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వెరీ పవర్ఫుల్ క్యాండిల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ అంటే ఫ్రెండ్స్ మనకి ఇది ఇలా ఫామ్ అవుతుంది. ఏది, హ్యాంగింగ్ మ్యాన్ని రివర్స్ చేస్తే వచ్చేదే షూటింగ్ స్టార్ ఫార్మేషన్ అనమాట. ఓకే, దీని యొక్క డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాం. అప్పర్ షాడో అనేది కనిపిస్తుంది, లోవర్ షాడోస్ అనేది ఉండవు దీనికి. ఓకే ఫ్రెండ్స్, అయితే దీన్ని ఏంటంటే కొద్దిగా లోవర్ షాడోస్ ఉన్నా సరే ఓకే మనం యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే ద కాంటెక్స్ట్ ఏంటంటే మార్కెట్ బుల్ అనేది ఇక్కడ దాకా వెళ్ళగలిగాడు, గుర్తుపెట్టుకోండి ఇది బుల్ ఇక్కడ దాకా వెళ్ళగలిగాడు. బట్ ఇమీడియట్గా ఏం చేశారంటే బేర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యి మార్కెట్ని ఎక్కడైతే ఓపెన్ చేశారో బుల్స్ అక్కడికే తీసుకురావడం అనేది జరిగిందనమాట. అగైన్ కలర్ అనేది మ్యాటర్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇదేం చెప్తుందంటే బుల్ వీక్ అవుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బుల్ ఏమవుతున్నాడు, వీక్ అవుతున్నాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అగైన్ ఏంటంటే మనకు ఒక కన్ఫర్మేషన్ ఏదైనా క్యాండిల్ వచ్చిందంటే నెక్స్ట్ మనం ఏం చేస్తాం,
షార్ట్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఒకవేళ క్యాండిల్ స్టిక్ అనేది బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలంటే ఈ క్యాండిల్ కింద మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. యా ఫ్రెండ్స్, ఒక చార్ట్ అనేది కూడా చూసుకుందాం. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఫ్రెండ్స్, దాన్ని మనం ఏం చేద్దామంటే చార్ట్ మీద ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, యా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇదేంటి మనకి హ్యామర్, ఇక్కడ విక్ ఉంది. హ్యామర్ వచ్చిందంటేనే మనకేంటి మీనింగు? ఓకే, హ్యామర్ వచ్చిందంటే బుల్స్ ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకెళ్లారు అంటే బుల్ పవర్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకి సెల్లర్ వచ్చాడు, స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్, ఇండెసిషన్ క్యాండిల్ ఇది, ఎందుకంటే చిన్న క్యాండిల్ కాబట్టి మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం మనం. అండ్ దాని తర్వాత హ్యూజ్గా రిజెక్షన్ అనేది జరిగింది, ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది జరిగింది. అంటే ఇక్కడ సెల్లర్ ఇక్కడ ఓపెన్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడ ఓపెన్ చేశాడు. దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ పైకి వెళ్ళింది, అంటే బుల్ ఏం చేశాడు, పవర్ చూపించాడు, బుల్ పవర్. బట్ ఎనీహౌ ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే కష్టపడి మళ్ళీ మార్కెట్ని ఈ యొక్క ఏదైతే ఓపెనింగ్ ఉందో దగ్గర దానికి కొంటే కింద క్లోజింగ్ అనేది ఇచ్చారు. ఇది హ్యామర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇన్వర్టెడ్ హ్యామర్. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఏమైందంటే మళ్ళీ ఇండెసిషన్ క్యాండిల్ అనుకోవచ్చు, లేకపోతే రిజెక్షన్ అనుకోవచ్చు, దీన్నే మనం ఏమనుకోవచ్చు అంటే హ్యామర్ కూడా అనవచ్చు అనమాట. సో ఫైనల్గా ఏం చేశారంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, బేర్స్ ఏం చేశారంటే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఓకే, అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకా తీసుకొచ్చారు. బట్ బుల్ ఏం చేసాడంటే మళ్ళీ కష్టపడి ఇక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. ఓకే, సో ఈ రెండు క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేస్తే బుల్స్ అనేవాళ్ళు మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు అనేది ఒక పాయింట్ అర్థమవుతుంది. దాని తర్వాత అగైన్ ఫ్రెండ్స్, మనకి ఏమైందంటే సెల్లర్ అనేవాళ్ళు గట్టిగా ట్రై చేశారు, బట్ ఈ యొక్క లోని బ్రేక్ చేయలేదు. ఓకేనా, దాని తర్వాత బుల్ అనేవాళ్ళు మంచి బుల్లిష్ మార్బోజ్ అనుకోవచ్చు, లేకపోతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనుకోవచ్చు, ఏదైనా కానీ క్యాండిల్ మనకి స్ట్రాంగ్గా ఎంట్రీ అనేది తీసుకుంది. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మనకి దగ్గర 40 రూపాయల నుంచి కూడా ఇది 85, 87 దాకా వెళ్ళింది. సో ఆల్మోస్ట్ 40 రూపాయలు ఉన్నది ఏమైంది, 87 రూపాయలు దాకింది. బట్ ఏంటంటే ఈ క్యాండిల్స్ని మనం రీడ్ చేయటం వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనకి బుల్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు అనే ఒక విషయం అయితే తెలియటం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏంటి, గ్రీన్ క్యాండిల్. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం అండ్ ఈ క్యాండిల్ కూడా స్వింగ్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఆ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. సో అరౌండ్ 40 అండ్ అరౌండ్ అగైన్ ఏంటంటే 85. ఇట్స్ ఎ బిగ్ మూవ్ అనమాట ఆన్ మంత్లీ టైం ఫ్రేమ్. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి క్యాండిల్ స్టిక్స్, హ్యామరు, హ్యాంగింగ్ మ్యాను, ఇన్వర్టెడ్ హ్యామరు, ఇవన్నీ కూడా షూటింగ్ స్టారు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటే జాతి. బట్ ఏంటంటే దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేసే విధానం అనేది అండ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.